నీ పేరు ఏం పేరు తమ్మి? నా పేరు ధ్రువన్ అన్న. ధ్రువన్. నువ్వేం చదువుతున్నావు? ఫిలాసఫీ అన్న, ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఫస్ట్ ఇయర్. ఏంటది? ఫిలాసఫీ డిపార్ట్మెంట్. ఫిలాసఫీ చేస్తున్నావా? అవునన్న. మామూలు చూస్తా అమాయకంగా ఉన్నావు, ఫిలాసఫీ చదువుకున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. చూస్తావా రాజకీయాలు రెగ్యులర్ గా వాచ్ చేస్తావా? చూస్తానన్న, చూస్తాను. ఎట్లా మరి? జనరల్ గా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం కాబట్టి మాకు అన్నిటి పట్ల అవగాహన ఉంటది. అట్లనే రాజకీయం పట్ల కూడా మాకు కొద్దిగా అవగాహన ఉంటుంది. అందుకనే నేను ఈ దాకా వచ్చిన. అదే అన్న. అదే ఏమంటున్నారు మరి? ప్రభుత్వం మారింది, గతంలో బీఆర్ఎస్ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసింది, ఒక 50 రోజులు 60 రోజుల దాకా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ పరిపాలన. ఎట్లా అనిపిస్తుంది మరి? ఒక ఓయూ స్టూడెంట్ గా నువ్వు ఏమనుకుంటున్నావు? అరే నేను మార్పు కోరుకున్నా, మార్పు జరిగింది, వాళ్ళు నాకు అనుగుణంగానే చేస్తున్నాను అనుకుంటున్నావా, లేకపోతే ఏమనుకుంటున్నావు చెప్పు? అయితే ఎలక్షన్లకు ముందు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలన్నారు కానీ కాంగ్రెస్ వచ్చింది సరే కానీ మార్పు ఏడుందని అడుగుతున్నాం మేము. ఇదే మార్పు. మార్పు లేదు కదా ఇంతకు. మార్పు లేకపోవడమే మార్పు. మార్పు లేకపోవడమే మార్పు. కాంగ్రెస్ వచ్చింది కరెక్టే కానీ మార్పు రాలేదు. మార్పు లేకపోవడమే మార్పు అంటే అది మరి మాకు తెలియదు. మరి మేము ఎందుకంటే కాకపోతే మేము చదువుకుంటున్నాము, మాకు తెలిసినంత వరకు మార్పు అంటే కొద్దిగా చేంజ్ అని మాకు తెలుసు. కానీ మార్పు రాకపోవడమే మార్పు అంటే ప్రభుత్వాలు రాజకీయ నాయకుల దృష్టికోణంలో అదేమో మరి మాకు తెలియదు కానీ. రైట్. ఈ 50 రోజులలో కాంగ్రెస్ వచ్చింది, ఏమొచ్చింది చెప్పు ప్రజలకు? కాంగ్రెస్ వచ్చింది కానీ ప్రజలకు ఏం రాలేదు. వాళ్ళ కుల సంఘాలు ఫ్రీ బస్ వచ్చింది మహిళలకు. సరే మహిళలకు ఫ్రీ బస్ వచ్చింది కానీ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ అప్పు అవుతుంది అది కూడా ఆలోచించాలి కదా. అదే వాళ్ళే చెప్పారు కదా రాష్ట్రం అంతా అప్పుల పాలవుతుందని చెప్పి. అప్పుల పాలవుతుందంటే నువ్వేం చేయాలా? అప్పుల పాలవుతుందని నీకు తెలుసు, దాన్ని ఓ ఇనిషియేటివ్ గా అప్పులు ఎట్లా తొలగించాలా, దానికి మనం ఇంకో దారి తీసుకొచ్చి ఆ అప్పులను ఎట్లా తిరిగి కట్టాలా, అప్పులు లేకుండా మనం ఎట్లా పాలన చేయాలా, లోటు బడ్జెట్ ఉన్నదాన్ని మిగులు బడ్జెట్ గా ఎట్లా పాలించాలా అనేది ఒక రాజకీయ నాయకుడు చతురత కదన్నా. అందుకే కదా నీకు ఓట్లేసి నేను గెలిపించేది. లేదంటే అందరు పాలన చేస్తారు. ప్రభుత్వం ఇప్పుడు నిన్నే సీఎం చేయాలని ఏముంది? వేరే చిన్న ఎవరో ఒక సామాన్యుడు కూడా పాలన చేయొచ్చు కదా. కానీ నీకే ఎందుకు అప్పచెప్పిర్రు అంటే నీ దగ్గర కొంచెం చతురత ఉన్నది, నీపై నమ్మకం ఉన్నది కాబట్టి నువ్వు లోటు బడ్జెట్ ని కూడా మిగులు బడ్జెట్ లకు తెస్తావనే ఉద్దేశంతోనే నీకు చెప్పిర్రు, నీకు అప్పచెప్పిర్రు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది? ఇంకా కూడా రాష్ట్రం పైన అప్పులే కూరుకుపోతున్నాయి. రాష్ట్రం కూరుకుపోతూనే ఉన్నది అప్పులలో. కానీ ఇది కాదు కదా ప్రజలు ఆలోచించింది, ప్రజలు కోరుకున్నది. అట్లా అని అంటున్నాం మేము. ఓకే. ఇప్పుడు ఏంటి మరి ఉద్యోగాలు వచ్చేసినా, నోటిఫికేషన్లు వచ్చినాయా? ఉద్యోగాల మాట పక్కన పెడితే కనీసం ఆ ఉద్యోగ బోర్డు మెంబర్ ని ఏదైతే ఇంతకు ముందుకున్న జనార్దన్ రెడ్డిని చేంజ్ చేసిరు కదా, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. మరి ఆయన ఐఏఎస్ ఆఫీసర్. కాకపోతే ఈడ జరిగింది ఏంటంటే ఇంతకు ముందుకున్న ప్రభుత్వాలకు మోచేతి నీళ్ళు తాగిండు ఒక మనిషి. ఆ మనిషి డీజీపీ మహేందర్ రెడ్డి. అదే మనిషిని తీసుకొచ్చి ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ బోర్డు మెంబర్ గా చేసిరు, చైర్మన్ గా చేసిరు. కానీ ఆ వ్యక్తి మరి ఏంది? ఆ వ్యక్తికి ఉన్నదా అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఉన్నాయి? ఆ వ్యక్తికి రెడ్డి కాబట్టి చేసిందని చెప్పేసి కొంతమంది అదే అందుకే ఇంతకు ముందు కన్నా వాళ్ళ కుల సంఘాలకైతే ఎంతో కొంత న్యాయం జరుగుతుందని అన్న. ఇప్పటి వరకు నియమించిన అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే. ఇప్పటి వరకు అందరు కూడా ఇప్పటి వరకు మీరు ఎన్ని వాటికి నియమించిరో వాళ్ళ లిస్టులు మీరు తీసుకొని చూస్తే వెనక తోకుంటది రెడ్డి అని. ఇదే వాళ్ళు దొరల పాలైంద్రు, తెలంగాణ ఎక్కడ పోయిండ్రు, కొత్త దొరలు అని చెప్పి అప్పుడు దొరల పాలైంది, ఇప్పుడు పటేళ్ల పాలైంది. కానీ సామాజికంగా సామాజిక దృష్టికోణంలో సామాన్య ప్రజలకు ఏం జరగలేదు. ఏం జరిగిందన్న ఆ రోజు దొరల పాలన అన్నారు. దొరల పాలన వ్యతిరేకించారు. మరి ఈ రోజు ఏం నడుస్తుంది తెలంగాణలో? ఇదే పటేళ్ల పాలన నడుస్తుంది, ఇదే రెడ్డిల పాలన నడుస్తుంది. అదే అంటున్నా తమ్మి, నేను ఏమంటున్నా మార్పు అదే ఈ మార్పా? అయితే మీరు రాజకీయంగా మార్పు, మీకు రాజకీయ మార్పు మీ పవర్ పాలిటిక్స్ అంటారు కదా, పవర్ పాలిటిక్స్ లో పవర్ చేంజ్ అనేది కాదు ప్రజలకు కావాల్సింది. పాలిటిక్స్ లో పవర్ చేంజ్ కాదు కావాల్సింది, ప్రజలకు మీ హామీలు, మీ పాలన చేంజ్ కావాలి, పవర్ కాదు చేంజ్ కావాల్సింది. అంటే వ్యక్తిని చూస్తారు, వ్యక్తి మారుతాడు, వ్యక్తి మారినంత మాత్రాన వాళ్ళ కులాలను తెచ్చి పెట్టుకోవాలా, వాళ్ళ సామాజిక వర్గానికి తెచ్చిన వాళ్ళనే, వాళ్ళ సామాజిక వర్గం వల్లనే, వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే వాళ్ళన్ని బోర్డులగా అన్నిటికీ నియమించుకోవాలని కాదు కదా. ప్రజలు నీకు కేవలం రెడ్డి లేసే గెలవలేదు కదా, నీకు రెడ్డి లేసేనే గెలిచిరా. సామాజిక వర్గంగా అందరు వేసిర్రు, నీకు అందరు వేసినప్పుడు అందరికి సమన్వయం చేయాలి కదా. అంతేగాని అన్ని కులాలను పట్టించుకోకుండా కేవలం రెడ్డిలోనే నియమించుకుంటూ పోతా అంటే సరే మరి అప్పుడు ఏం జరిగింది? దొరల పాలన జరిగింది. మరి ఇప్పుడేం పాలన నడుస్తుంది? రెడ్డిల పాలన నడుస్తుందా? ఈ విధంగా అయితే అడగదు కదా. అదే అంటున్నావు మొత్తానికి. సరే ఇప్పుడు నేను ఏమంటా అంటే 50 రోజులు అయిపోయింది, ఉద్యోగాలకు సంబంధించి కొన్ని అప్పటికి టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్లు అయినా నడిచిపోతాయి, అంత పెద్ద దుమారం నడిచిపోయినా ఉంది. ఇప్పటికైనా మంచులను తీసుకొచ్చి పెడతానంటే నువ్వే అంటుంటివి, మళ్ళీ తీసుకొచ్చి రెడ్లను తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ రెడ్డి అనే విషయం పక్కన పెడితే ఆ వ్యక్తికి ఆ యొక్క పోస్ట్ కి
కావాల్సిన అర్హత ఉన్నదా? అవును. అసలు అక్కడ ఎవరు కావాలి? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక అడ్మినిస్ట్రేటర్ కావాలా? కానీ అక్కడ ఎవరిని తెచ్చిపెట్టిండు? పోలీస్ ఆఫీసర్ ని తెచ్చిపెట్టిండు. ఇది కాదు కదా కావాల్సింది. ఇంకోటి ఆ వ్యక్తి ఒక మెంటాలిటీ ఎట్లా అంటే, ఇంతకుముందు నోటిఫికేషన్లు కూడా లీక్ అయినాయి, పేపర్లు లీక్ అయినాయి, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ సందర్భంలో ఈ వ్యక్తి ఏం చేయాలా? నిరుద్యోగుల పక్షాన నిలబడి ఏం చేయాలా? వాళ్ళ నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏం జరుగుతుంది అక్కడ, అసలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏమైతే ఆత్మహత్యలు ఆగుతాయి అనే విషయాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ గా, ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి. కానీ అది కాకుండా ప్రభుత్వాన్ని మోచేతి నీళ్లు తాగుతూ ఎందుకు సూసైడ్లు చేసుకుంటున్నారు అంటే ప్రేమ వ్యవహారాలు విఫలమయ్యి వాళ్ళ ఇంటి కారణాల వల్ల, ఇవన్నీ కాదు కదా. అలాంటి వ్యక్తి ఈ రోజు మళ్ళా ఇదే ప్రభుత్వము అదే టిఎస్పిసి బోర్డు మెంబర్ గా నియమించింది, ఆ రోజు చైర్మన్ గా నియమించింది. ఆ రోజు మేము ఏమనుకున్నాము, ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వమే వస్తుందేమో మళ్ళా, ఇక మాకు అవకాశాలు రావు, మా జీవితాలు ఇంతే, మా జీవితాలు బాగుపడాయి అనే ఉద్దేశంతో, కనీసం ఇంటికి పోతే పొలం పనిలో కూలీలో నాలో చేసుకొని బతామనే ఉద్దేశంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము అందరం కూడా ఇక్కడ నుంచి తరలి ఇంటికి వెళ్ళిపోయినాం. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా అని మళ్ళా కొత్త ఆశలతోని పునర్జీవంగా మళ్ళీ స్టడీ హాల్లోకి వచ్చినాము. ఈ రోజు మనము ఎలక్షన్ టైంలో చూడండి, దిల్సుఖ్ నగరే గానీ, అశోక్ నగరే గానీ ఇవన్నీ ఖాళీ ఉండే. ఎందుకంటే ప్రభుత్వం పైన ఆశ లేదు, ఉద్యోగాలు వస్తాయి, నోటిఫికేషన్లు వస్తాయి అనే ఆలోచన లేదు. కాబట్టి ఇంటికి పోయి ఏదో పని చేసుకుందాము అనే ఆలోచనతో ఇంటికి వెళ్ళిపోయినాడు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ కొత్త ఆశలతోని మళ్ళీ ఇవన్నీ నిండినాయి. మరి ఈ రోజు కూడా నేను కూడా చదువుకుందామనే ఆశతోనే వచ్చిన, నోటిఫికేషన్లు వస్తాయేమో అని. కానీ 50 రోజులు అవుతుంది, ఉద్యోగ క్యాలెండర్ లేదు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అన్నారు, ఆ ప్రక్షాళన లేదు. ఇంతకు ముందు లీక్ల పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు, ఆ లీక్ల పైన చర్యలు లేవు. వీళ్ళ పార్టీ యొక్క ముందుకు తీసుకుపోయే కార్యాచరణ అయితే జరుగుతున్నది. ఉద్యోగాలు కల్పించే కార్యాచరణ కాదు, వీళ్ళ పార్టీ కార్యాచరణ నడుస్తున్నది ఇక్కడ అని అంటున్నారు. ఇదే అంటున్నా. ఇప్పుడు ఒకరొక మాట. ఒక ఆయననేమో మేము రైతు భరోసా వేసినామని ఒక ఆయన అంటాడు, అసలు రైతు భరోసా కాదు రైతు బంద్ వేసినామని ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక ఆయన రైతు బంద్ అడితే చెప్పులతో కొడతామని ఇంకొక ఆయన అంటాడు. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఫుల్ఫిల్ అవుతుంది నమ్మకం ఉందా తమ్మిది? 6 గ్యారెంటీలు అక్కడికి రాకుండానే పోతున్నాయి అనిపిస్తుంది. అంతేనా? 6 గ్యారెంటీలు అన్నారు, రైతు బంద్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆ రోజు ముచ్చటే చెప్పిండు కేసీఆర్, ముచ్చటే చెప్పిండనే పారదొల్లాం. ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చి కూడా ఇదే ముచ్చట చెప్తున్నాడు. దొరగడీలు కూల్చుడే, తాడో పేడో తేల్చుడే, దొరగడీలు కూల్చుడే అంటూ ఆ రోజు మనము ఊర్లలోకి పోయి కేసీఆర్ ఒడగొట్టేదాకా ఈ నిరుద్యోగులంతా కూడా పనిచేయాలనే ఉద్దేశంతో కూడగొట్టిర్రు. ఆ రోజు తాడో పేడో తేల్చుకున్నారు, ఈ రోజు వచ్చిర్రు. మళ్ళా ఇక్కడ ప్రభుత్వం ఇదే నడుస్తున్నది. ఇక్కడ కూడా తాడో పేడో తేల్చుకుంటారు, నీ గడిలు కూడా గులగొడతారని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్ లేదు, 50 రోజులు గడిచిపోతున్నది, నోటిఫికేషన్ లేదు. కొత్త ఈ బోర్డు మెంబర్లు అంటావా, ఇవన్నీ మీరే చెప్తున్నారు ఒక సామాజిక వర్గానికి అయిపోయిందని. ఇవన్నీ కూడా చూస్తుంటే అదే జరుగుతుంది. ఇంకోటి ఈ జియో నంబర్ 55 అన్నాడు, దాని మీద పెద్ద ఉద్యమం జరుగుతున్నది. ఈ రోజు ప్రభుత్వం కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. జియో నంబర్ 55 అయింది, బయోడైవర్సిటీ పార్క్ అని చెప్పేసి ఆ పార్క్ ని హైకోర్టు కేటాయిస్తున్నారు. కానీ ఇది కాదు కదా ప్రజలు కోరుకుంది, విద్యార్థులు కోరుకుంది. విద్యార్థులు కోరుకున్నది ఏంది? యూనివర్సిటీ ల్యాండ్లను కాపాడతారు, విద్యార్థులకు ఉద్యోగాలు వేస్తారు, ఇవన్నీ కూడా విద్యార్థులు కోరుకున్నారు. కానీ ఈ రోజు మళ్ళా వచ్చి జియో నంబర్ 55 తెచ్చి మళ్ళా నువ్వు అదే చేస్తున్నావు. ఇది కాదు కావాల్సింది. అక్కడ విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు, కానీ పట్టించుకునే నాదులు లేడు. ఆ రోజు ఇదే బలమూరి వెంకటే కావచ్చు, ఇదే ఏంది మన కోదండరాం సారే కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ రోజు నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే పోయి వాళ్ళతోని కూర్చొని వాళ్ళకు మద్దతు తెలుపుతున్నట్టు కూడా చెప్పిర్రు. కానీ ఈ రోజు వాళ్ళు ఎక్కడ పోయారని అడుగుతున్నావు. వాళ్ళు కేవలం మీ రాజకీయ భవిష్యత్తు కోసమే, కేవలం మీ రాజకీయ లాభాల కోసమేనా ఇన్ని రోజులు కూడా మీరు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది, నిరుద్యోగులకు విద్యార్థులకు అండగా ఉంటామని తెలిపింది, కానీ మీ జీవిత లక్ష్యమా అని అడుగుతున్నాం. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మీరు అవన్నీ చేసిరని కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం. రైట్ తమ్ముడు, మళ్ళీ ఒక 100 రోజుల తర్వాత నీ దగ్గరకు వస్తాం ఖచ్చితంగా. ఈ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ప్రభుత్వము అదే అంటున్నా, ఈ 50 రోజులలో 100 రోజులలో మార్పు అనేది మనం కూడా కోరుకోవద్దు, కొద్దిగా సమయం ఇవ్వాలి. కొత్త ప్రభుత్వం అలా చెప్తారు, 100 రోజులు టైం అని అడుగుతారు, 100 రోజుల తర్వాతనే వస్తాను దగ్గరికి. అప్పుడు మాట్లాడదాం మనం ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా ఏం సంగతి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.